నాకు ఒక 2 సినిమాలు, ఒక సీరీస్ నేను స్టార్ట్ చేసినవి. అవి ప్రొడక్షన్ ఇష్యూస్ తెలీదు, లేకపోతే ఇంటర్నల్ ఏదన్నా ఫైనాన్షియల్ లేకపోతే క్రియేటివ్ ప్రాబ్లం తెలీదు. కొంత పోర్షన్‌లో స్టార్ట్ చేసిన తర్వాత ఒకటి 40%, ఒకటి 70%, ఒకటి 30% ఆ దశల్లో అవి ఆగాయి. ఒకటి అందులో భగవంతుడు స్టార్ట్ అవ్వబోతోంది ఇప్పుడు. మేబీ నెక్స్ట్ ఇయర్ థియేటర్‌లోకి వస్తుంది. అది 75% దాకా అయింది. సో అది కంప్లీట్ అవుతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. తిరువీర్ హాయ్ అండి. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా చాలా బాగుంది. చాలా అంటే ఆ నేటివిటీనెస్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. మీ పరిచయాల్లో సమోసా తింటా శిరీష ఎంత నచ్చగా ఉంటుందో, సో అలాగే ఇది కూడా చాలా బాగుంది. అయితే రీసెంట్గా పెళ్లి చేసుకున్నారు, ప్రీ వెడ్డింగ్ షో అన్నది దానికి చాలా ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా. మీ వెడ్డింగ్ అప్పుడు మీరు బాగా కనెక్ట్ చేసుకున్నటువంటి థింగ్ మీ సినిమాలో ఉందా అంటే ఏం చెప్తారు? అంటే లైక్ ఫోటోగ్రాఫర్స్ తీయడము ఇవన్నీ ఉంటుంటాయి కదా, మీరు కనెక్ట్ చేసుకున్నది ఏంటి? నా పెళ్ళికి నేను ఫోటోగ్రాఫర్గా పెట్టుకుంది నా ఫ్రెండే, సాయి కిరణ్ కోరే ఎకోర్ ఫోటోగ్రఫీ. నేను వాళ్ళకి ముందే చెప్పాను ఏంటంటే, నా పెళ్ళిని మీరు డైరెక్ట్ చేయకండి, అండ్ నేను ప్రీ వెడ్డింగ్ నేను చేసుకోలేను, బిగుసుకుపోతాను. ఇందాక బయట ఫోటోస్ తీస్తున్నప్పుడు కూడా కొంచెం ఫ్రీగా ఉండండి అంటే అవ్వలేదు. యాక్టింగ్ చేయడం ఎంత ఈజో నాకు ఫోటోలు దిగడం అంత కష్టం. సో నేను మా వైఫ్ని కూడా కన్విన్స్ చేశాను, ప్రీ వెడ్డింగ్ నా వల్ల అవ్వదు, అండ్ ఈ పలానా టైంలోనే తాళి కట్టండి, పలానా టైంలోనే జీలకర్ర బెడ్లం పెట్టండి లాంటి డైరెక్షన్స్ కూడా వద్దు నాకు. వాళ్ళు ఒక పర్పస్తో చెప్తారు, మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి, లైఫ్ టైం సేవ్ చేసుకోవడానికి. కానీ నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాను కాబట్టి నేను క్యాండిడ్ అంటారు కదా, నేను చేస్తూ పోతాను, మీరు కొడుతూ పోండి, బెస్ట్ పిక్ చేసుకుంటానని చెప్పాను. థ్యాంక్స్ అండి. అంటే కొన్ని సినిమాలు మన ఓటీటీకి ఇప్పుడు ఇదివరకంటే శాటిలైట్ ఉంది, శాటిలైట్ నమ్ముకుంటూ సినిమాలు స్టార్ట్ చేసేవారు. ఆ రేట్ని బట్టి బడ్జెట్ని బట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చేది ఆదాయం ఓన్లీ ఓటీటీ. సో దాన్ని డిపెండ్ చేసుకుని సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. సినిమాలు కొంచెం బాగా వస్తే పర్లేదు మనం థియేటర్కి వెళ్దాం అని తర్వాత డైరెక్షన్ సినిమా కాపీ చూసిన తర్వాత చేసుకుని అలా ఆ కోకు ఈ సినిమా చెందుతుందా, మీరు కాపీ చూసిన తర్వాత థియేటర్ కూడా వెళ్దామని డిసైడ్ అయ్యారా, లేదా ఓటీటీ శాటిలైట్ అన్నీ అయిన తర్వాత డిసైడ్ అయ్యారా? సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు కానీ, మేము పూజ పెట్టుకున్న రోజు కానీ మైండ్లో ఏ థాట్ లేదు. కథ ఒకటి బాగా నచ్చింది, సినిమా చేద్దాం అనుకున్నాం, కానీ థియేటర్ ఓటీటీ అనేది ఆ రోజు మైండ్లో ఏమీ లేదు. మరి ఎందుకోసం సినిమా తీయాలనుకున్నారు? మా కథ నచ్చింది, ఈ కథని నలుగురికి చెప్పుకోవాలనుకునేలా త్రూ మీడియం సినిమా కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇది బిజినెస్ కూడా, మీరు చెప్పిన పాయింట్. ఈ సినిమా కథ వింటున్నంతసేపు నేను ఎంత నవ్వానో, ప్రొడ్యూసర్ కూడా ఆయన ఫస్ట్ టైం కొత్తవాడు. ఈ సినిమాకి సంబంధించిన ఈపీకి తన ఫ్రెండ్ ఏదో సందర్భంలో ఈ డైరెక్టర్ కథ చెప్తే, అవునా సినిమా తీయొచ్చా, ఎంత అవుతుంది, ఇలాంటి సందర్భంలో సరదాగా మాటిచ్చాడంట, ఆ కథ బాగుంది నేను చేస్తానులే అని. అలా స్టార్ట్ చేసి హీరోని తెచ్చుకో నేను చేస్తాను అని చెప్పాడంట. అలా డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి కథ చెప్పాడు. నాకు విన్నగానే భలే నచ్చింది. ఈ సినిమాయే కాదు, నేను ఏ సినిమా కూడా థియేటరా ఓటీటీ అని నమ్మను. అండ్ నాకు మసూదా డైరెక్టర్ నాకు బాగా క్లోజ్. ఆయన ఒకటే చెప్పాడు, నీకు రోల్ నచ్చితే షార్ట్ ఫిల్మ్ కాదు ఇన్స్టాగ్రామ్ రీల్ అయినా చెయ్యి అని. సో నేను అదొక్కటే పాటిస్తాను. నేనేం పట్టిస్తాను అంటే మీరు ఒప్పుకునే సినిమాలు ఓటీటీ హీరోగా ఒప్పుకుంటున్నారా, థియేటర్ సినిమాలుగా ఒప్పుకుంటున్నారా? అంటే ఆ థియేటర్ అంటే సామాన్య విషయం కాదు కదా, ఫుల్ చేయడం అంటే ఒక ఇది కావాలి కదా. అంటే రెండింటిలో ఏది చూస్ చేసుకుంటారు? ఓన్లీ రోల్ అది విలన్ అయినా పర్లేదు, రోల్ నచ్చితే చేస్తాను. డైరెక్టర్ గారికి ఇందాక అందరి దర్శకుల ఫస్ట్ అనుభవాల గురించి మాట్లాడుతూ జరిగింది. సో మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా గురించి అని అడిగితే ఏం చెప్తారు? ఫస్ట్ ఎక్స్పీరియన్సా సార్, ఏమనుకుంటానంటే అంటే అంత బాగానే జరిగింది. ఎక్కడంటే చాలామంది అంటే నేను ఒక విషయంలో భయపడ్డా, తిరువీర్ గారు హీరో అని అంటే మేబీ ఆయన సూపర్ స్టార్ కాకపోవచ్చు కానీ చాలామంది కొత్త డైరెక్టర్లకి ఆయన ఒక స్టార్. ఇప్పుడు నాలాంటి వాడికి నేను వెళ్ళినప్పుడు చాలా అనుకున్నాను, అంటే తిరువీర్ గారు ఈయన డైరెక్ట్ చేయాలంటే ఎలా ఉంటుంది, నాకేమైనా అన్నిటిలోని
సజెషన్స్ కానీ సజెషన్ అనేది కాకుండా అన్నింటిలోనే హలక్క అది ఎలా ఉంటుంది కొంచెం ఇలా ఏమైనా ఉంటుందా అని ఒక భయం ఉండేది. బట్ ఆయన నాకు అది ఏం లేదండి అసలు. నిజంగా తిరువీర్ గారితో ఆ మూవీ చేస్తున్నంత ఒక మేము 35 days వర్క్ చేసాం. ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లం ఏం లేదు అసలు. ఆయన ఏంటంటే ఏ డైరెక్టర్కి అయినా సరే ఆయన ఏంటంటే నువ్వు ఓకేనా, ఓకే ఇది చూస్తారు, చూసిన తర్వాత వచ్చి నీకు ఓకేనా అంటే నీకు ఓకే అయితే నాకు అంతే. అంటే ఆయన నమ్మడమే కష్టం, నమ్మారు అంటే ఇంకా బ్లైండ్గా నమ్మేస్తారు. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ అంతే. తిరువీర్ గారు, ట్రైలర్ బాగుంది, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు తీసుకున్న గ్యాప్ ఫుల్ఫిల్ అవ్వాలి, ఈ సినిమా సక్సెస్ కొట్టాలి. థ్యాంక్ యూ. సురేష్ గారు, ఇందాక ఆదిత్య చెప్పినట్టు తన 90sకి చాలా హెల్ప్ చేస్తారు మీరు మ్యూజిక్ పరంగా, సాంప్రదాయాన్ని సుపిని అనేది. ఇప్పుడు ఆ టైటిల్ కూడా వచ్చింది. బట్ ఏంటి మీ విషయంలో ఏం జరుగుతుంది? కొన్ని సినిమాలు చేతి దాకా వస్తున్నాయి, కొన్ని బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్నారు క్రెడిట్స్ లేకుండా. అసలు ఏం జరుగుతుంది మీ విషయంలో? దానికి ఆన్సర్ లేదు అన్న. ఇంకా అంతే, వెయిట్ చేస్తున్నా మంచి సినిమా కోసం. అంతే, ఆన్సర్ అయితే లేదు. అది ఎందుకు వెళ్తున్నాయో తెలియదు. వర్క్ నచ్చుతుంది, ట్యూన్స్ నచ్చుతున్నాయి, అన్నీ వాళ్ళకి వర్కౌట్ అవుతున్నాయి. బట్ ఎక్కడో సమ్ ఇదవుతుంది, వెళ్ళిపోతున్నాయి. బట్ ఎక్కడో ఒక దగ్గర నాకైతే ఒకటి ఉంది, దానికోసమే ఇవన్నీ పోతున్నాయేమో, ఒకటి అవుతుంది, దాన్ని కొడతా ఖచ్చితంగానైతే ఇదవుతుంది. హోప్ఫుల్లీ ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టి బ్యాక్ టు బ్యాక్ ఇంకా ఫిలిమ్స్ చేయాలి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తిరువీర్ గారు, ట్రైలర్ చాలా బాగుంది సార్. యాక్చువల్గా ఆల్ ద బెస్ట్ ఫర్ November 7. థ్యాంక్ యూ. అయితే ఇందాక ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నాకు క్యారెక్టర్ నచ్చితే చిన్న రీల్ అయినా చేస్తాను. మీ సినిమా వచ్చి ఆల్రెడీ 2 years అయిపోయింది. సో మీలాంటి సర్టిలిటీ లేకపోతే మీలాంటి ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయగలిగిన వాళ్ళు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఇప్పుడు పెద్ద సినిమా